అందరికీ నమస్కారం అండి. నా పేరు తేజస్వి. నేను ఈ ప్రాసెస్లోకి మా అక్క ద్వారా వచ్చాను. యాక్చువల్గా మా అక్కకి హెర్నియా ఉంది అని చెప్పారు. సో తనకి ఆపరేషన్ చేయించుకోవడం ఇష్టం లేదు. తను యూట్యూబ్లో ఏదో సెర్చ్ చేస్తూ ఉంటే ఈ ప్రాసెస్ గురించి దొరికింది. సో అప్పుడు తను దీని గురించి ఫాలో అప్ అవ్వడం, ఆ వీడియోస్ అన్నీ చూడడం, నాకు చెప్పింది ఇలా ఉంది, నేను ఆపరేషన్ చేయించుకోవడం ఇష్టం లేదు, నేను ఏదైనా ఇలా స్పిరిచువల్ ప్రాసెస్కి ఏదైనా వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పింది. నేను ఒకసారి ఆ వీడియోస్ అన్నీ నేను కూడా చెక్ చేస్తూ ఉంటాను. అంటే నేను ఏదన్నా ఒకటి వెంటనే నమ్మను, కొంచెం దాని గురించి రీసెర్చ్ చేయడం అది నాకు ఒక అలవాటు ఉంది. సో తను ఇలా తీసుకుంది. ఒకసారి జతిన్ అన్న గారికి కాంటాక్ట్ అయ్యింది. ఇది ప్రాసెస్ గురించి తను తెలుసుకుంటే అప్పుడు 41 days ఇలా మెడిటేషన్ చేయాలి అని చెప్పారు. సో తను అలా మెడిటేషన్ చేసి తను హీలింగ్స్ తీసుకుంది. తను హీలింగ్స్ తీసుకోవడంలో మేము ఆ టైంలో మేము చాలా ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా ఫీల్ అయ్యాము. తనైతే ఆపరేషన్ చేయించుకోలేదు, బట్ తను తర్వాత టెస్ట్ చేసుకుంది. టెస్ట్ చేసినా కూడా ఆ టెస్ట్లో కూడా తెలిసింది, బట్ ఏదైతే అయితే ఏదైతే ఉందో అది ఇంకా బాగా రెడ్యూస్ అయిపోయింది అని చెప్పారు. సో అలా మా అక్కకున్న కొన్ని ఎక్స్పీరియన్స్. ఒకసారి అశ్విని దేవతలు కూడా మా అక్కకి సడన్గా వచ్చి ఇలా తినకి ఏదైతే ఆ హెర్నియా ఏదైతే ఉందో చాలా సివియర్ స్టేజ్లో ఉంది, బట్ మేము వచ్చి ఇలా హీల్ చేసాము అని చెప్పి మా అక్క నేమ్ కూడా చెప్పారు. వాళ్ళంతటి వాళ్ళే వచ్చి ఎవరితో సెషన్ జరుగుతుంటే సెషన్ మధ్యలో వచ్చి అక్క నేమ్ తీసుకొని చెప్పారు, మేము తనకున్నాము, మేము తనకి ఇంకా పూర్తిగా హీల్ చేస్తాము అని చెప్పేశారు. సో అలా మా ఇద్దరికి ఈ ప్రాసెస్ మీద ఉన్న బిలీఫ్ అనేది బాగా స్ట్రాంగ్ అయ్యింది. సో అలా నేను ఒక రిలేషన్షిప్లో ఉన్న ఒక ఇష్యూ వల్ల నేను ఈ ప్రాసెస్కి అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది. సో అలా నేను అన్నతో ఒక సెషన్ తీసుకున్న తర్వాత మా రిలేషన్షిప్లో కూడా నేను చాలా డిఫరెన్సెస్ ఫేస్ చేశాను. సో అవన్నీ అంటే మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కావచ్చు, మా ఇద్దరి మధ్య లవ్ ఏదైతే ఉందో అది కావచ్చు, ఏదైనా చాలా నేను నా పాస్ట్ లైఫ్ గురించి తెలుసుకోవడం, ఎందుకు ఇలా ఉంటుంది అనేది రీజన్ నాకు తెలిసింది. సో దాని ద్వారా నా లైఫ్లో చాలా చేంజెస్ అండ్ ఎక్స్పీరియన్సెస్